బ్రో అండ్ కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ఆయన పాలన ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది బ్రో. ఇప్పుడు వచ్చిన 1 year, ఇప్పుడు వచ్చిన 6 monthsలో అయితే గవర్నమెంట్ అయితే బాగా పనిచేస్తుంది. కంపేర్ టు జగన్ గవర్నమెంట్తో చూస్తే ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చేసేవన్నీ మంచిగా ఉన్నాయి. ఆయన చాలా శాఖల్లో కూడా ఉన్నారు కదా, అవి మంచిగా చేస్తున్నారు. రీసెంట్గా కూడా అది గ్లోబల్ది కూడా వచ్చింది కదా అవార్డు, అది కూడా మంచిదే. ఓకే, అండ్ జగన్కి పవన్కి డిఫరెన్స్ ఏంటి? జగన్ అంటే ఆయన ఓన్లీ డబ్బుల మీద ఫోకస్ చేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం జాబ్స్, యువతకి ఏం చేయాలి, వాళ్ళకి జాబ్స్ ఎలా ఇవ్వాలి, అన్నీ మొత్తం ఆయన చూసుకుంటున్నాడు. డెవలప్మెంట్. కళ్యాణ్ గారిలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా స్ట్రైట్గా ఉంటాడు, నిజాయితీగా చెప్తాడు ఏదైనా, అంతే అన్న. అంటే ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కన్నా, నెక్స్ట్ సీఎం గారు కూడా అవుతారు, నెక్స్ట్ అదే అవుతుంది. ఆయన పాలన ఇలానే కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఏపీ ఫ్యూచర్? నెక్స్ట్ ఫ్యూచర్లో జనసేన గవర్నమెంట్ ఫామ్ అయిపోద్ది. అంటే ఎక్కడ సమస్య వచ్చినా ఆయన ముందుండి సాల్వ్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అదైతే మంచిదే కదా. ఇప్పుడు ఎక్కడున్నా ఆయన ఏ ఇష్యూ ఉన్నా సరే ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. రోడ్ల విషయం కానీ ఏదన్నా యువతకి ఏమన్నా కావాల్సి వచ్చినా సరే ట్విట్టర్లో వాటిల్లో రెస్పాండ్ అవుతా ఆయన క్విక్గా రియాక్షన్ తీసుకుంటున్నారు కదా. ఫ్రీడమ్ ఫైటర్స్లో కళ్యాణ్ గారిని చూస్తే మీకు ఎవరు గుర్తుకొస్తారు? చెగువేరా లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఆయన కూడా. ఏ సందర్భాన్ని అనిపించారు మీరు? ఆయన ఎప్పుడు కూడా ఆయన పదవుల కోసం ఆశించడు. ఎప్పుడు జనం కోసం ఏదో చేయాలి, మనం దానికోసం ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడు అలా ఉంటాడు. సో అది ఒక గుడ్ క్వాలిటీ. కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని మీ కెరియర్లో చూసారా? ప్రజెంట్ అయితే చూడలేదన్న, ఇప్పుడు అయితే చూస్తున్నాం. 1 wordలో ఏం చెప్తారు ఆయన గురించి? ఆయన చెప్పడం ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా మామూలు కూడా క్రేజ్ పవన్ కళ్యాణ్ అండి. అంతే అన్న, స్వాగ్. థ్యాంక్ యూ.